హాయ్ అండి. ఈరోజైతే మేము డీమార్ట్‌కెళ్ళాం. మా బుడ్డోడిని ఆ ట్రాలీలోని ఎక్కించేస్తున్నామండి. ఎత్తుకొని ఆ లోనంతా నడాలంటే మాకు చేతులు లాగేస్తాయని ఆ ట్రాలీ తీసుకొని ట్రాలీలో ఎక్కించేసామండి. మేమైతే లోనకి వెళ్తున్నామండి. ఎన్నో ఆశలు పెట్టుకొని లోనకెళ్తున్నానండి. తీరా చూస్తే ఆశల మీద నిప్పులు పోసేసాడు మా ఆయన. లోనకెళ్ళగానే చల్లగా వచ్చిందండి గాలి. ల్ తర్వాత ఏమో అయ్యి ఇయ్యి తీస్తుంటే మా ఆయన కళ్ళు ఎర్రజేసేస్తున్నాడు. ముందేమో టీ పొట్లం తీసుకుందామని వెళ్ళానండి. వద్దు నేను వెంకటేశ్వర మార్కెట్లోని తెస్తానన్నాడు. పోన్లే అలాగన్నాడు కదా అని లేస్ ప్యాకెట్లు కొనుక్కుందామని వస్తే అవి కూడా వద్దన్నాడండి. నేను తీస్తుంటే ఆయన పెట్టేస్తున్నాడు. ఇంకేం చేస్తామండి అసలనే. పోన్లే ఓ బూస్ట్ ప్యాకెట్ అన్నా కొనండి పిల్లలకంటే బూస్ట్లు అయి తాగి ఎదిగే పిల్లలు కాదులే నీ పిల్లలు అని అన్నాడండి. ఇంక అందుకని మూసుకొని నోరు అలా పక్కకి వెళ్ళిపోయి మ్యాగీ ప్యాకెట్ల దగ్గరికి వెళ్ళానండి. మ్యాగీ ప్యాకెట్లు అవన్నీ వద్దు కడుపులో నొప్పి వచ్చేస్తుంది అన్నాడండి. ఇంకా ఆయన ఏది టార్గెట్ పెట్టుకొని వచ్చాడో అక్కడికే వచ్చాడండి. సబ్బులు పేస్టులు అవి కొనడానికే వచ్చాడండి ఆయన ఇక్కడికి. వాటి దగ్గరికే వెళ్ళిపోయాడండి. రకరకాల సబ్బుల దగ్గరికి వెళ్ళిపోయి వాసనలు చూసేస్తున్నాడు ఏది బాగుందా ఏది బాగుందా అని. ముందైతే పేస్టులు చూసేసుకున్నాడండి. పేస్టులు 2 తీసుకున్నాడు. అదేంటయ్యా 2 ఎందుకు ఇంకో 2 తీసుకో అంటే చాలులే సరిపోతాయి మళ్ళీ వద్దాంలే అయిపోతాయని అన్నాడు. సరే అయితేనని చెప్పి ఆ సబ్బుల దగ్గరికి వెళ్ళానండి. మేము వాడలేని సబ్బు అంటే ఏమీ లేదండి. అన్ని రకాలు వాడేస్తాం. ఎందుకంటే మొత్తం అన్నీ బాగున్నాయో లేదో చూసుకుంటామండి ముందైతే మేము. ఏది బాగుంటుందా ఏది వాసన బాగుంటుందా అని. అంటే సబ్బు పడుతుందా పడదా అని అనుకుంటారేమో అన్ని సబ్బులు పడతాయండి మాకు. తెగ వాసన చూసేస్తున్నాడండి మా ఆయన. ఆయన తీస్తుంటే నేను ఎడతా ఉంటున్నాను. ఎందుకంటే పెద్ద పెద్ద సబ్బులు తీస్తున్నాడు. అందుకని నేను చిన్న చిన్న సబ్బులు తీస్తున్నాను. నేను ఇంకా ఇంట్లోకి కావాల్సిన సబ్బు లిక్విడ్లు దాని గురించి వచ్చానండి. ఈ లిక్విడ్లు కొనండి అంటే నీకు ఈ లిక్విడ్లు కొంటుంటే ఎక్కువ ఎక్కువ వేసేస్తున్నావు నువ్వు. వద్దు నీకు శాంపిల్సే కొంటానని చెప్పి వెంకటేశ్వర మార్కెట్ తీసుకెళ్ళి శాంపిల్స్ కొన్నాడండి. పోన్లేండి అయితేనే అంట్లు సబ్బులన్నా కొనండి అంటే 2 తీసుకో సరిపోద్ది అన్నాడండి. 2 డబ్బాలు తీసుకొని వచ్చేసానండి. వాళ్ళ పిల్లలకి మాత్రం కాలేజీకి వెళ్తున్నాడు కదండి. పొద్దునుంచి సాయంత్రం దాకా ఆ బట్టలతో చెమట వాసన వచ్చేస్తుందని 2 ఆ స్నూలు కొన్నాడండి. తర్వాత ఏమో ఐస్ క్రీమ్ డబ్బాల దగ్గరికి వెళ్ళానండి నేను. ఐస్ క్రీమ్ డబ్బాలు కూడా వద్దని లాక్కొచ్చేసాడండి. మా మేనగోళ్ళు మాత్రం నవ్వుతుందండి. నేను ఏం తీస్తుంటే వెనక్కిట్టేస్తున్నారని నవ్వుతున్నాడు. నేనేమో నిలుక్కుంటున్నానండి. ఏం తీసుకుందామా ఏం తీసుకుందామా అని. మా ఆయనేమో బిల్లు దగ్గరికి వెళ్ళిపోయాడండి అప్పుడేని. నేనేమో ఈ డబ్బాల దగ్గరికి వచ్చానండి. మా పిల్లోడికి స్నాక్స్కి ఏమైనా పెడదామో చిన్న చిన్న డబ్బాలు తీసుకొనంటే వాటిని కూడా వద్దన్నాడండి మా ఆయన. అందుకే వెనక్కి వచ్చేసానండి. చూసారండి ఎంత అన్యాయమో. బాటిల్స్ కూడా కొనలేదండి. బాటిల్స్ కొంటుంటే ఎవరో ఒకరు పట్టుకెళ్ళిపోతున్నారు ఇంటికి వచ్చి తాగి బాటిల్స్ పట్టుకెళ్ళిపోతున్నారని బాటిల్స్ కూడా వద్దన్నాడండి. పోన్లే అదంతా ఎందుకులేండి 2 చాక్లెట్లు కొనండి అన్నానండి. అవి కూడా కొనన్నాడండి మా ఆయన. చాలా దుర్మార్గుడు అయిపోయాడండి. అందుకేనండి మూసుకొని అలా డ్రింక్ దగ్గరికి వెళ్ళిపోతే డ్రింకులు తాగకూడదు దగ్గు వచ్చేస్తుంది అన్నాడండి. మా మేనగోళ్ళు ఏమో నవ్వుతాని నాకు లిమ్కా బాటిల్ తీసుకురాత్తా అందండి. అదిగోండి మా వాళ్ళు ఇంకా బిల్లు వేసేసుకుంటున్నారండి. నేనైతే ఆ డ్రింక్ బాటిల్కి వెళ్ళాను కదండి. ఎంత జనం ఉన్నారండి బాబు. ఆదివారం గురించి అనుకుంటే ఎంత జనం ఉన్నారో. ఆ డ్రింక్ బాటిల్ అయితే పట్టుకొని వచ్చేసానండి నేనైతేని. ఇంకా ఏమైనా కావాలేమో అని నిలుక్కుంటున్నానండి. మా ఆయన అక్కడి నుంచి రా రా అని తినేస్తానండి నన్ను అట్టుకొని. అందుకనే ఇంకా మళ్ళీ ఆ లిక్విడ్లు తీసుకొని వచ్చానండి. గిన్నెలు తోముకోవడానికే లిక్విడ్లు. అయితే మేము వెళ్ళిపోతున్నామండి. బయట పాప్కార్న్ ఉంటుంది కదా కొనుక్కుంటావా అని అడిగాడండి మా ఆయన. ఆ పాప్కార్న్ కొని ఇచ్చాడండి. 20 రూపాయల పాప్కార్న్ మా పిల్లోడికోటి నాకోటిని. అవి మాత్రం తీసుకున్నానండి. ఏంటది చీజ్ది ఒకటేనండి మసాలాది ఒకటి తీసుకున్నానండి. ఐస్ క్రీమ్ కొనుక్కుంటానంటే ఐస్ క్రీమ్ కూడా వద్దన్నాడండి. అక్కడ బిల్లు వేసేవాడు కూడా ఎంత లేట్ చేసేసాడండి బాబు. అరగంట నుంచున్నాను అక్కడ ఆ పాప్కార్న్ గురించి. మా వాళ్ళు సర్దేసుకున్నారు. నేనైతే ఇంటికి వచ్చేసానండి. మీకైతే అవన్నీ చూపిస్తున్నాను చూడండి. అవన్నీ తీసుకున్నానండి. ఆ అంట్లు తోమే సబ్బులకి ఆ ఒంటికి తోముకునే సబ్బులకి ఆ పౌడర్కి వాటికి ఎంత అయింది అనుకుంటున్నారండి. 1200 అయిపోయిందండి బిల్లు. అయ్య బాబోయ్ 1200 అయిపోయిందా ఈ 4 వాటికి బిల్లు అని అనుకున్నాడండి మా ఆయన. ఇంకా వేరే ఏమైనా తీసుకుంటే ఇంకెంత అవుతుందండి. ఆల్రెడీ మేము ఎప్పుడు డీమార్ట్కి వెళ్ళి 4-5 వేలు అవుతుందండి చిన్న చిన్న వస్తువులకైనాని. కానీ ఇప్పుడైతే 1200తో వదిలేసామండి. సరేనండి. తినడానికి మాత్రం ఆ పాప్కార్న్ ఇచ్చాడు కదండి. తింటా చెప్తున్నానండి. బాయ్. సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేసుకోండి. బాయ్ అండి.